ధైర్యము కలిగి సువార్త చెప్పేటట్లుగా మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి కోరుకున్నారు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనం, దేవుని వాక్యమును వారు ధైర్యంగా బోధించారు అని రాసింది. ఆ ధైర్యానికి కారణం ఏంటి? ఇదే అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత పునరుద్ధరణుడు కాకముందు రోజున వాళ్ళు గదిలో తలుపులు వేసుకుని ఆ లోపట ఉండిపోయారు. అట్లాంటి వారు బహిరంగంగా వీధుల్లోకి వచ్చి యేసుక్రీస్తే దేవుడని ప్రకటించడం ప్రారంభించారు. అదేమిటండి? చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 37వ వచనం అంటాడు, దిగులు పడి భయాక్రాంతులయ్యారంట. యేసు ప్రభు శిష్యుల మధ్యన నిలబడుంటే వారు భయాక్రాంతులైపోయారు. యూదులకు భయపడి వాళ్ళు ఒక గదిలోన కూర్చుండిపోయారు. మమ్మల్ని గుర్తుపట్టి చంపేస్తారేమో అని భయపడ్డారు. వారి భయం మార్చబడింది. యేసు పునరుద్ధరణయ్యాడని తెలిసిన తర్వాత వారి భయం స్థానంలో ధైర్యం వచ్చింది. యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వాడు దేనికి భయపడడు. ఒక్కటే కారణం ఏంటంటే రోమా 8:28, దేవుడు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు. ఇది మొదటి కారణం. రెండవది, దేవుడు అన్నింటికంటే శక్తిమంతుడు, అన్నింటిపైన శక్తిమంతుడు, అన్నీ ఆయనకు లోబడతాయి. అది రెండవది. మూడవది, దేవుడు అనుమతిస్తేనే తప్ప నాకేది సంభవించదు. దేవుడు అనుభవిస్తేనే తప్ప నాకేమీ సంభవించదు. గాడ్ అలౌడ్ ఇట్. నా మీద దేనికి అధికారం లేదు, దేవునికి తప్ప. ఎప్పుడైతే ఈ అభిప్రాయాలు కలిగి ఉంటాడో విశ్వాసి ధైర్యముగా ఉంటాడు. అపోస్తలులు చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు యొక్క తల హేరోదు నరికించాడు. అలా నరికించినప్పుడు పేతురును కూడా చెరసాలలో వేశారు. మరి పేతురు భయపడ్డాడా? పేతురును ప్రభువు విడిపించారు. విడిపించిన తర్వాత పేతురు ఏం చేశాడో తెలుసా? మరలా వెళ్ళి సమాజ మందిరాల్లో బోధ మొదలుపెట్టాడు. ఏమైపోయారా ఈ శిష్యులు అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటుంటే మీ యొద్ద బందీలైనటువంటి వారు ఇప్పుడు వెలుపటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు అని చెప్పారు. వాళ్ళు వెళ్ళి బోధ చేస్తున్నారు. ఆ మాట విన్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. చెరసాల నాయకుడు భయపడ్డాడు, పౌలు భయపడలేదు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు భయపడాలి, కానీ పౌలు భయపడలేదు. చెరసాల నాయకుడు భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడు? దేవుడు అక్కడ ఒక గొప్ప భూకంపాన్ని రప్పించి వారిని రక్షించాడు. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం, తలుపులన్నీ తెరుచుకుని ఉన్నాయి. ఖైదీలు పారిపోయారు అనుకున్నాడు. కత్తి తీసి తను చంపుకోబోయాడు. ఎందుకంటే రోమా ప్రభుత్వం అతను విడిచిపెట్టదు, చంపేస్తుంది. అదే భయంతో సూయిసైడ్ చేసుకోబోయాడు. అర్థమవుతుందా? ఆ భయం నుండి విడిపించబడ్డాడు. అపోస్తలులను ఆ దినమే తన ఇంటికి తీసుకెళ్ళాడు పౌలు గారిని, అతని బృందాన్ని. రాత్రిపూట బాప్తిస్మం తీసుకు వారి గాయాలకు మందు రాశాడు. తన విశ్వాస ప్రకటన అంత బలంగా మారిపోయింది. ధైర్యం వచ్చింది అతనికి. రోమా ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిపోయాడు. సోదరుడా, సోదరి, ప్రభు చూస్తాడు దాన్ని. విశ్వాస యొక్క ప్రతి అవసరము దేవుని మహిమలో నుంచి తీర్చబడుతుంది. ఇది నమ్మినవాడే క్రైస్తవుడు. క్రైస్తవుని మొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడని, తప్పక ఫలము దయచేస్తాడని నమ్ముతాడు. దేవుడు ఉన్నాడని, తాను క్రీస్తు మహిమైశ్వర్యం నందు ప్రతి అవసరం తీర్చబడుతుందని నమ్ముతాడు.